హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాల్ టాస్క్ జరుగుతుంది కదా, ఆ టాస్క్లో కంప్లీట్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లు పాల్గొనడం జరిగింది. ఆ కంటెస్టెంట్లలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎవరితో ఆడారు అనేది వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. టికెట్ ఫినాల్ రేస్ నుంచి టోటల్గా 5 కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అయి బయటికి వెళ్ళడం జరిగింది. ఆ 5 కంటెస్టెంట్లు ఎవరు, అలాగే ఫైనల్గా 3 కంటెస్టెంట్లు మిగిలారు. ఆ 3 ఎవరు అనేది మీకు తెలవాలంటే మన వీడియో చివరి వరకు చూడండి. జస్ట్ 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా అనేది వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కింద కామెంట్ కూడా పెట్టండి. సో అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నా అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ టికెట్ ఫినాల్ టాస్క్ నుంచి మాట్లాడుకుంటే, ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఇమాన్యుల్ కల్లాంపడాల రీతు చౌదరి ఆడతారు. ఈ టాస్క్లో ఇమాన్యుల్ గెలిచి సంజన గారిని ఎంచుకుంటాడు. సో సంజన గారు అలాగే ఇమాన్యుల్ ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో ఇమాన్యుల్ గెలవడం వల్ల సంజన గారు టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. తర్వాత తనుజ, భరణి, డెమాన్ పైన ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో తనుజ గెలవడంతో తనుజ సుమన్ శెట్టిని ఎంచుకుంటుంది. సో సుమన్ శెట్టి ఇక్కడ తనుజ ఇద్దరు ఓరి ఆడతారు. ఇది సపోర్టివ్ టాస్క్, అదే వాటర్ బ్యాలెన్స్ చేసే టాస్క్. సో ఇక్కడ తనుజ చాలా అంటే చాలా బాగా ఆడుతుంది. అంతకుముందు ఫిజికల్ గేమ్, ఇది కూడా ఫిజికల్ గేమ్ చాలా ఇచ్చి పడేసింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సుమన్ శెట్టి కూడా చాలా అంటే చాలా బాగా ఆడతాడు. తనకు 100% ఎఫెక్ట్ పెట్టి మరి ఆ టాస్క్ విన్నర్ అవ్వడం జరుగుతుంది. సో సుమన్ శెట్టి ప్రభంజనం నిన్న ఎపిసోడ్లో మనము చూడడం జరిగింది. దాని తర్వాత సుమన్ శెట్టి తనుజ ఈ టాస్క్లో సుమన్ శెట్టి గెలుస్తాడు. సో తనుజ టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. దాని తర్వాత డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్, రీతు, దాని తర్వాత డెమాన్ పవన్ అలాగే కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో డెమాన్ పవన్ గెలుస్తాడు. డెమాన్ పవన్ గెలిచి బర్నీ గారిని ఎంచుకుంటారు. బర్నీ డెమాన్ పవన్ మధ్యలో ఒక టాస్క్ జరుగుతుంది. అనూహ్యంగా ఇక్కడ బర్నీ గారు డెమాన్ పవన్ గెలవడం జరుగుతుంది. సో ఇక్కడ డెమాన్ పవన్ ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవడం అయితే జరుగుతుంది. దాని తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్ పడాలకు అలాగే బర్నీకి అదేవిధంగా రీతు చౌదరికి ఒక పెయింట్ టాస్క్ పెడతారు. ఆ పెయింట్ టాస్క్లో కళ్యాణ్ పడాల గెలవడం జరుగుతుంది. కళ్యాణ్ పడాల గెలిచి సుమన్ శెట్టిని ఎంచుకోవడం జరుగుతుంది. సో సుమన్ శెట్టికి కళ్యాణ్ పడాలకు ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటంటే బాస్క్ ఓపెనింగ్ టాస్క్. ఆ టాస్క్లో కళ్యాణ్ పడాల గెలిచి టికెట్ ఫినాల్ రేస్ నుంచి సుమన్ శెట్టి గారు అవుట్ అవడం జరుగుతుంది. దాని తర్వాత కళ్యాణ్ పడాల, ఇమాన్యుల్, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు మధ్య ఒక టాస్క్ జరుగుతుంది. కైన్ను పేర్చే టాస్క్. సో కైన్ని ఎవరైతే వరుసగా పేరుస్తారో వాళ్ళు విన్నరు. ఆ టాస్క్లో రీతు చౌదరి విన్నర్ అవుతుంది. సో రీతు చౌదరి గెలిచి బర్నీ గారిని ఎంచుకుంటుంది. సో ఇక్కడ బర్నీ గారికి రీతు చౌదరి ఒక టాస్క్ జరుగుతుంది. సో ఆ టాస్క్లో చాలా గొడవలు జరుగుతాయి, చాలా ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. సంచాలకుగా ఉన్నటువంటి సంజన గారు ఫైనల్గా రీతు చౌదరి విన్నర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ బర్నీ గారు టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవుతారు. సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారము బర్నీ గారు అలాగే సుమన్ శెట్టి, డెమాన్ పవన్, సంజన, తనుజ వీళ్ళు 5 కంటెస్టెంట్లు టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. సో మిగిలింది ఎవరు, కళ్యాణ్ పడాల, రీతు చౌదరి, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు మిగులుతారు. వీళ్ళు ముగ్గురికి బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెడితే ఆ టాస్క్లో కళ్యాణ్ పడాల గెలిచాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ అప్డేట్ ఇంకా కన్ఫర్మేషన్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో టికెట్ ఫినాల్ విన్నర్ ఎవరు అనేది 100% మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 5 కంటెస్టెంట్ల ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే, 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనే టాప్లో కొనసాగుతుంది. 30-40% మధ్యలో తనుజ ఓటింగ్ కొనసాగుతుంది. దాని తర్వాత రీతు చౌదరి ఓటింగ్ ఉంది 18%లో. దాని తర్వాత సంజన గారి ఓటింగ్ 16%. దాని తర్వాత డెమాన్ పవన్ అలాగే బర్నీ గారి ఓటింగ్ అదే సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 13-14% మధ్యలో కొనసాగుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ తనుజ గారి ఓటింగ్ ఒకటే టాప్లో ఉంది. రిమైనింగ్ ఉన్నట్టు 5 కంటెస్టెంట్ల ఓటింగ్ అనేది 1 or 2% డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో రీతు చౌదరి, బర్నీ గారు, డెమాన్ పవన్, సుమన్ శెట్టి, సంజన. సో ఈ 5 కంటెస్టెంట్ ఓటింగ్ అనేది 1 or 2% మాత్రం డిఫరెన్స్ ఉంది. ఈ 5 కంటెస్టెంట్లు ఎవరైనా ఎలిమినేషన్ కావచ్చు. సో బిగ్ బాస్ డబల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ కావాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుల్ అవుతారా, ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా
చెప్పండి. అదేవిధంగా ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. కళ్యాణ్ పడాల గెలిస్తే మనలో ఒకడు కామనర్ గెలిచినట్లు, అదేవిధంగా మన ఇమాన్యుయల్ గెలిస్తే కమెడియన్ గెలిచినట్లు, అదేవిధంగా లేడీ కంటెస్టెంట్ గెలిస్తే తనుజ గెలిస్తే లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు. సో ఓవరాల్గా ఈ ముగ్గురులో మీకు హిస్టరీ క్రియేట్ చేసినట్లే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటాం మరి.